నల్గొండ జిల్లా మరియాలగూడలో ఘోర విషాదం జరిగింది. పట్టణంలోని కలాల్వాడలో నిన్న అర్ధరాత్రి సర్క్యూట్ కారణంగా ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మంటలొక్కసారిగా ఎగిసిపడ్డంతో నిద్రిస్తున్న వారు బయటపడే అవకాశం లేకుండా పోయింది. చంద్రమ్మ అనే మహిళ తన మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతితో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కు ఆ మంటలు అంటుకోవడంతో భారీ శబ్దంతో అది పేలిపోయింది. దీంతో క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా అగ్నిగుండంగా మారింది. గాఢ నిద్రలో ఉన్న ముగ్గురు ఊపిరాడక మంటల నుంచి తప్పించుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగా పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్ట్మార్టంకు తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కలాల్వాడలో విషాదం అలుముకుంది.